మౌనంగా ఉన్నానని బలహీనుడిగా భావించొద్దు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో మా వాళ్ళే పోటీ చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోను. ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు. హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు 20 ఏళ్లుగా తన వెంటే నడుస్తున్నారని, వారికి టికెట్ ఇస్తే సరే, లేదంటే వార్డు సభ్యుల నుంచి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ పదవుల వరకు అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మండలం పూడూరులోని ఈటల రాజేందర్ నివాసానికి శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వడం లేదని, బండి సంజయ్ వర్గం పట్టించుకోవడం లేదని ఈటలకు ఫిర్యాదు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వారితో సమావేశమైన అనంతరం మీడియాతో అన్నారు, 20 సంవత్సరాలు హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చెప్తా ఉన్నారు. వచ్చిన బాధ ఏంటంటే ఈటల రాజేందర్ గారు, మిమ్మల్ని కేసీఆర్ బర్తరఫ్ చేసినప్పుడు మేమందరం వచ్చి మీకు బతిలాడినాం. మీరు ఇండిపెండెంట్గా ఉండండి, లేదంటే పార్టీ పెట్టండి, ఈ బీసీలకు అరుదైన అవకాశంగా దీన్ని భావిస్తూ ఉన్నామని చెప్తే ఇట్లింటివి అట్లా ఇడిచిపెడితివి. నీ వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీలో చేరుతీవి. ఇలా నువ్వు ఇండిపెండెంట్గా ఉంటే ఈ పరిస్థితి బీసీలకు ఉంటుండేనా? 20 ఏళ్ళు కార్యకర్తలు నీ అంటుంటే నువ్వేమో దొరలంటుంటివి, లేకపోతే వాళ్ళంటుంటివి. ఎట్లా రాజేందర్ అన్న? ఇంకా కూడా నీకు ధైర్యం లేదన్నా, నీకు ధైర్యమే లేదు. నువ్వు ఏదో ఆడ మైక్ పట్టుకొని డైలాగులు కొట్టినావు కానీ నీకు ధైర్యమే లేదు. ఎంతమంది వచ్చి చెప్తాం మేమంతా? అన్నా ఆలోచించు, అవకాశం పోతే రాదు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయి, ప్రజలందరూ పార్టీలకు అతీతంగా నీ ఎంటుంటారని చెప్పారు. అయినా పోయి బీజేపీలో వేస్తే అయినా కూడా మద్దతు చేస్తే నిజంగా ఈటల రాజేందర్ అన్న నువ్వు బయటకు వచ్చి బీసీ వాదం గురించి మాట్లాడేస్తున్నావు. బయటకు వచ్చి బీసీ అను, నువ్వు బీసీ టాపిక్ తప్ప అన్ని చెప్తావు రాజేందర్ అన్న. నీతో వచ్చిన బాధనే అది. ఎందుకంటే నీకు వ్యాపారాలు ఉన్నాయి, వాటిని రక్షించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈటల రాజేందర్ అన్న నువ్వు ఉంటేనేమో బీసీల దిక్కుండు, లేకపోతే వాళ్ళ దిక్కానుండు. అటు కాకుండా ఇటు కాకుండా నడిబిట్లుంటే ఎటు కాకుండా అవుతావు. ఆడ బండి సంజయ్ బీసీ, ఈయన బీసీ, మంచిగుంది. ఇది అద్భుతం. ఎందుకంటే తన్నుకున్న బీసీలే తన్నుకోవాలి. అదే రాజకీయం. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్. బిగ్ బాస్ తరఫున నిజంగా ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఇలా రాజకీయ ముఖ చిత్రం మారిపోయేది. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీ పెట్టినప్పుడు కనీసం అప్పట్లో ముదిరాజుల అవగాహనకు వచ్చారు, కానీ మిగతా కులాలను కలుపుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డారు. దాంతో అది ఇబ్బంది అయిపోయింది. దాన్ని ఆ రోజు మళ్ళీ అప్పర్ క్యాస్ట్ వల్ల చిన్నాభిన్నం చేశారు. ఈరోజు అవకాశం ఉండి, నీ దగ్గర అన్నీ ఉండి ఏం చేయలేకపోతే ఎందుకు మరి? ఇప్పుడు ఈ ముదిరాజులంతా కలిసి నీ ఎంట తిరిగి మళ్ళా అగ్రవర్ణాల కోటేసిరావన్నా. పెద్దన్న పాత్ర వహించాలని మొత్తుకొని చెప్తున్నాం కదా ముదిరాజులు. ఈ పోలు చూసినాక రాజేందర్ అన్నది పెట్టుకుందాం. కులాల లెక్కలు చెప్పకుండా దాస్తున్న ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? న్యాయం చేయదు అనుకునే వాళ్ళు ఇక్కడ, న్యాయం చేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని చూపెట్టండి. ఇగో, నా కూతురికి పాలిసెట్లో స్టేట్ 180 ర్యాంక్ వస్తే 32 ప్లేసు. అదే ఓసీ చౌదరి అమ్మాయికి 2000 ర్యాంక్ వస్తే 7th ప్లేస్ వచ్చింది. ఎస్సీలు 15,000 ర్యాంక్ ఉంటే చూడరు ఎట్లా ఉందో బాధ. ఎస్సీ 15,000 ర్యాంక్ ఉంటే 12వ ప్లేస్లో చూపెట్టారు. ఇలాంటివి చూస్తుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. అన్యాయము మీ దాకా వచ్చేదాకా కూడా మీకు అర్థం కాకపోతే నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఈటల రాజేందర్ బీసీ పక్షాన నిలబడగలడా? ఓసీలకే వంత పాడతాడా? బీసీల దిక్కు ఉంటాడనుకునే వాళ్ళు ఇక్కడ, ఓసీల దిక్కు ఉంటాడనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. నీకు వచ్చిన అవకాశం ఎవ్వరికి రాలే రాజేందర్ అన్న, ఎవ్వరికి రాలే. కానీ నీ వ్యాపారాల కోసం ఇవన్నిటిని వదులుకున్నావు చూడు, ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది చూడు. ఇవాళ నువ్వు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఉంటే ఇలా బీసీ సమాజం అంతా పోలరైజ్ అయ్యేది. కానీ నువ్వు బీసీలను వదిలేసి నీ దారి నువ్వు ఎంచుకున్నావు చూడు, అది అత్యంత గుండె కలిసి వేసింది బీసీల కోసం పోరాడేటోళ్ళకు.